హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మన వీడియోలో 21 మే 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ 50లో లిస్ట్ అయిన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అదాని ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి 3070 హై గాను, లో వచ్చేసి 3040 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత సిప్లా విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1420 హై గాను, లో వచ్చేసి 1390 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి 1320 హై గాను, లో వచ్చేసి 1290 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత SBIN హై వచ్చేసి 830 గాను, లో వచ్చేసి 810 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి 1160 హై గాను, లో వచ్చేసి 1130 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత HDFC బ్యాంక్ హై వచ్చేసి 1485 హై గాను, లో వచ్చేసి 1450 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత హిందూ ఈ కంపెనీ వచ్చేసి 2350 హై గాను, లో వచ్చేసి 2310 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత అదాని ఎంటర్ప్రైజెస్ మనకు ఆల్రెడీ అయిపోయింది. దాని తర్వాత కోటక్ బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1710 హై గాను, లో వచ్చేసి 1680 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ICICI బ్యాంక్ హై వచ్చేసి 1145 హై గాను, లో వచ్చేసి 1115 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత అదాని పోర్ట్స్ హై వచ్చేసి 1355 హై గాను, లో వచ్చేసి 1325 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. నేను రేఖామాత్రంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన డేటాను అందించే ప్రయత్నం చేసిన. మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించే ప్రయత్నం నేను చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.